దేశవ్యాప్తంగా అందరికీ 1వ తేదీ టెన్షన్ మొదలైంది. మరో 2 రోజుల్లో దాదాపు జీతాలు పడతాయి. కానీ వాటిని బ్యాంకుల నుంచి తీసుకోవడం ఎలా, ఇంటి అద్దెలు, పాల బిల్లు, కిరాణా షాపుల బకాయిలు తీర్చడం ఎలా అని టెన్షన్ మొదలైంది. సామాన్యుల ఇక్కట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, 1వ తేదీ వచ్చేస్తోంది, కానీ ఎవరి దగ్గర కూడా నగదు కనిపించడం లేదు. ఏమంటున్నారు సామాన్యులు? రైట్, బ్యాంకు అకౌంట్లలో వేలాది రూపాయలు ఉన్నా కానీ చేతిలో చిల్లిగవ్వ లేనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల చుట్టూ తిరిగినా కానీ డబ్బులు రానటువంటి పరిస్థితి, బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు నుంచి డబ్బులు రానటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్లో ఒక బ్యాంకు దగ్గర ఉన్నాం. ఈ బ్యాంకు దగ్గర ఉదయం 8 గంటల నుంచే కూడా కస్టమర్లను లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది డబ్బులు ఇవ్వడానికి అనుకుంటే మాత్రం మనము రాంగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచే వాళ్ళు కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ ఫోన్ నంబరు, అకౌంట్ నంబర్స్ తీసుకున్న తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేసి పిలుస్తాము, అప్పుడు రండి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచే ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా రావడం జరిగింది. బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ దానికి సంబంధించి మ్యాండేటరీగా ఒక డాక్యుమెంట్ ఉండాలని చెప్పినటువంటి సందర్భం ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఉదయం పూటే వచ్చి అక్కడ మనం చూస్తున్నాం. దాదాపు బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా తీసుకొని క్రోడీకరించి అదంతా కూడా బ్యాంకుకి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అకౌంట్ హోల్డర్స్ కూడా వచ్చి వాళ్ళ సమాచారం ఇచ్చారు. అయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు తీసుకున్నటువంటి సమాచారంతో మళ్ళా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఇక 1వ తారీఖు దాదాపు మరికొద్ది గంటల్లో 1వ తారీఖు రానుంది. చాలా మంది కూడా దాదాపు జీతం మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ప్రభుత్వం కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు 10,000 రూపాయల వరకు నగదు ఇచ్చే రకంగా ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా చిన్న పెద్ద ఇండస్ట్రీల పైన కానీ అలాగే చేతి వ్యాపారం మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఆ విషయంలోకి వెళ్లే ముందు మనం ఏటీఎంల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు బ్యాంకుకు అనుసంధానంగా ఉన్నటువంటి ఏటీఎంలలో కూడా క్యాష్ లేనటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ బ్యాంక్ ఉందో దాదాపు 4 కౌంటర్లు పెట్టినా కానీ 4 సెంటర్లు పెట్టినా కానీ ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఆల్రెడీ కూడా ఈ సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. డబ్బులు లేనటువంటి పరిస్థితినే మనము చూడొచ్చు. ఎక్కడ కూడా ఏ ఏటీఎంలో కూడా ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి వేలాది ఏటీఎంలో దాదాపు 80% ఏవి పనిచేయట్లేదు. బ్యాంకుల్లో కేవలం డిపాజిట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మాత్రమే జరుగుతుంది. ప్రతి చోట కూడా ఏటీఎం సెంటర్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇలా ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలుగా లేనటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి ఇలాంటి రిసిప్ట్స్ వస్తున్నాయి. ఇక 1వ తారీఖు సంబంధించి చెప్తే దాదాపు మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 1వ తారీఖు సంబంధించి డబ్బులు ఎలా ప్రజలకు అలాగే ఉద్యోగులకు చేర్చాలన్న దానిపైన మాత్రం ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ప్రభుత్వం రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ అలాగే వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ చెక్కుల్లో మాత్రం కేవలం 24,000 రూపాయలు వారానికి డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం నిబంధనలు ఉన్నా కానీ బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం మూలంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చాలామంది తమ దగ్గర పనిచేసే కూలీలకు కానీ లేకపోతే మధ్యతరగతి ఉద్యోగులకు కానీ డబ్బులు ఇవ్వాలన్నా కానీ చెక్కులు రాసిస్తున్నారు. ఆ చెక్కులు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? మీరు చెక్కు తీసుకుని వెళ్తుంటే ఏం చెప్తున్నారు? సార్, నిన్న చెక్కు తీసుకొచ్చాను సార్. నిన్న చెక్కు తీసుకొచ్చానండి. నిన్న మధ్యాహ్నం 12ంటికి క్యాష్ అయిపోయిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ రమ్మని చెప్పారు. నిన్న ఫోన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు అన్నీ ఇచ్చాను. అకౌంట్ నెంబర్ అంతా రాశాను. ఫోన్ చేస్తామన్నారు, ఫోన్ చేయలేదు. ఈరోజు 8 o'clock రమ్మన్నారు. 8 o'clock వచ్చాం. మళ్ళీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయమంటున్నారు, అకౌంట్ నెంబర్ రాయమంటున్నారు. క్యాష్ పరిస్థితి ఏం చెప్పట్లేదు. చాలా రెక్లెస్గా చెప్తున్నారు. సమాధానం ఏం చేస్తారు? మీకు ఎంత అమౌంట్ కావాలి? మీ దగ్గర ఎంతమంది మా దగ్గర 20 మంది పనిచేస్తారండి. వాళ్ళకి మామూలుగా డైలీ వేసి ఇవ్వాలి మేము. మాది ఒక కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ. దానికి కూడా డబ్బులు లేవు మాకు. 1వ తారీఖు వస్తుంది కదా, ఎలా చేయబోతున్నారు? దానికి అది ఏం చేయాలో అర్థం కావట్లేదండి పరిస్థితి మాది. ప్లస్ మాకు ఫ్యామిలీ ఖర్చులు కూడా ఉంటాయి కదండి. అది ఇప్పుడు పొద్దునుంచి క్యూలో నిలబడితే, పొద్దున 10ంటికి క్యూలో నిలబడితే మధ్యాహ్నం 2ంటి వరకు నిన్న 2,000 ఇచ్చారండి. బ్యాంకుకి వస్తేనేమో ఇది పరిస్థితి. ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. నా దగ్గర ఒక రిసిప్ట్ ఉంది. ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో ఈ రిసిప్ట్కి సంబంధించి కూడా బ్యాంకులు తమ దగ్గరకు వచ్చే వారికి ఇలాంటి టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ చేస్తామో తర్వాత రండి అని చెప్పి ఇలాంటి ఎవరైతే వచ్చారో ఉదయం 8 గంటల నుంచే ఇలాంటి ప్రాసెస్ కొనసాగుతుంది. చాలామంది ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర చూడొచ్చు. ఒక వ్యక్తి దాదాపు తన పెళ్లి ఉంది అని చెప్పి కూడా ఒక 30,000 అర్జెంటుగా ఉందని చెప్పి చెక్స్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అయితే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గత 3 రోజులుగా మేము తిరుగుతున్నాం, డబ్బులు అర్జెంటుగా అయినటువంటి పరిస్థితిలో కూడా చెక్కులు ఇచ్చినా కానీ డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి బ్యాంకుల్లో నెలకొంది అని కూడా చెప్తున్నారు. సో
See, it's totally waste. See, actually, the limit was given by 24,000, but they are not even providing me the 10,000 rupees. See, actually, marriage undi, so డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరిది మ్యారేజ్? మా కజిన్ది మ్యారేజ్ ఉంది, సో డబ్బులు తీసుకోవాలి. అతను 24,000 లిమిట్ పెట్టినప్పుడు దే హ్యావ్ టు గివ్ దట్. యాక్చువల్లీ ఎప్పుడు మార్నింగ్ వచ్చి లైన్లో నిలబడారు, మా ఫ్రెండ్ లైన్లో నిలబడి 11 o'clock కౌంటర్కి రీచ్ అయ్యాడు అతను. 8 o'clock లైన్లో నిల్చుంటే 11 వెడ్డింగ్ కార్డ్ తీసుకొని వస్తే అమౌంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా పెట్టారు కదా. వెడ్డింగ్ కార్డ్ అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఈవెన్ ప్రొవైడింగ్ ద 10,000, 24,000. They are saying that they don't have money. How they will provide the 2.5 lakhs? I think they have kept a limit for 2.5 lakhs. అండ్ 11 o'clock కౌంటర్లో రీచ్ అయితే వాళ్ళు తీసి పక్కన పెట్టేశారు. మా ఫ్రెండ్, హీస్ మై ఫ్రెండ్. సో నేను ఈసీఎల్ నుండి వస్తున్నాను, అంత దూరం వచ్చినా కూడా మనకి మామూలు హోమ్ బ్రాంచ్లో ఇస్తానంటే దిస్ ఇస్ మై హోమ్ బ్రాంచ్, ఐ కేమ్ హియర్. సో దే ఆర్ నాట్ ఈవెన్ ప్రొవైడింగ్ ఇట్ అట్లీస్ట్ 10,000 rupees. 10,000 rupees. 8 o'clock 1వ తారీఖు దగ్గర పడుతుంది, ఏంటి పరిస్థితి? సారీ, ఫస్ట్ వస్తుంది కదా, మరి ఎలాంటి? సో అట్లీస్ట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో దే హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. మీరు 1వ తారీఖు దగ్గర పడుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? मैं 15 तारीख के दिन चेकबुक अप्लाई करा, आज 28 तारीख है, एक चेकबुक अभी तक नहीं आई. क्या बोले तो हवा आ रही, पैसे निकालने के लिए पैसे नहीं है घर में, खाने को पैसा नहीं है, क्या करना, हम लोग खुद परेशान है. చాలా మంది మహిళలు కూడా బ్యాంకుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే దాదాపు ఈ బ్యాంకు దగ్గరకు వస్తున్న వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథగా మనము చెప్పుకోవచ్చు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక 1వ తారీఖు దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్లో ఉన్నటువంటి పెన్షనర్లు దాదాపు 1,50,000 మంది పెన్షనర్లు హైదరాబాద్లో వృద్ధులంతా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకుల దగ్గర పెన్షన్ డ్రా చేసుకుందామని వెళ్తున్నటువంటి వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తున్నా కానీ ఆ డబ్బులు ఇవ్వడానికి మాత్రం బ్యాంకుల్లో డబ్బు లేదు. ఆర్బీఐ డబ్బులు పంపిస్తున్నామని చెప్తున్నా కానీ బ్యాంకులు చేరట్లేదు. ఒకవేళ చేరిన 5 లేదా 10కి సంబంధించినటువంటి కస్టమర్లకు డబ్బులు ఇచ్చిన వెంటనే నో క్యాష్ అని చెప్పి బోర్డులు పెడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం విజువల్స్లో చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్పవచ్చు. అనేక మంది కూడా, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? రైట్, కొద్దిమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాటి వాస్తవమే, కానీ దాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఇక మిగిలిన పరిస్థితి అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో దాదాపు 80% బ్యాంకులు కేవలం డిపాజిట్లకు మాత్రమే అలౌ చేస్తున్నాయి, క్యాష్ ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతాల్లోనే క్యాష్ లేదంటూ కూడా బోర్డులు పెట్టేస్తున్నాయి. ఏటీఎంలలో అయితే ఇంకా చూస్తున్నాం పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏటీఎంలు స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు ఎల్లుండి 1వ తారీఖు కోసం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి హైదరాబాద్లో కానీ మిగతా తెలంగాణ జిల్లాల్లో కానీ దాదాపు 800 బ్యాంకులు ఉన్నా కానీ ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్న దానిపైన మాత్రం ఎవరు కూడా అంచనాకు రాలేకపోతున్నారు. ఆర్బీఐ దగ్గర పాత నోట్లు చెల్లుతాయన్న నేపథ్యంలో అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే చెల్లుతున్న నేపథ్యంలో కనీసం 2,000 రూపాయలను డ్రా చేసుకోవడానికి కూడా అక్కడ వేలాది మంది క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బ్యాంకుల్లో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేని నేపథ్యంలో 24,000 వారానికి తీసుకోవడానికి లేని నేపథ్యంలో ఇంకా జనాలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది బ్యాంకుల దగ్గర ఉదయం పూట ఉన్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంకుల కోసం అంటే డ్రా చేసుకోవడానికి వచ్చే వాళ్ళ పరిస్థితి, లైన్లో నిలబడ్డ వాళ్ళకి 2 రకాలుగా డిపాజిటర్లు, ఆ తర్వాత విత్ డ్రాల్స్గా పెట్టారు. అయినా కానీ ఎవరు కూడా ఓపిక్గా ఉండలేనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పారు.